This conference will now be recorded. Okay, C language morning. So we'll start the class now. In yesterday's session, we have discussed about translators. So before going to continue the session, I'd like to revise the concepts that we have covered till now. ఏవైతే ఇప్పటి వరకు మనం కవర్ చేసామో అది ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ సి? Sorry, what is C? C is a programming language. What is a language? Language is a medium which is used to interact with others. వేరే వాళ్ళతో మాట్లాడాలంటే లాంగ్వేజ్, కంప్యూటర్తో మాట్లాడాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కంప్యూటర్తో మాట్లాడొచ్చు. సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మాట్లాడొచ్చు. ఈ సి లాంటి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా మాట్లాడొచ్చు, కంప్యూటర్తో మాట్లాడొచ్చు. కాకపోతే మనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఈ లాంగ్వేజ్ కూడా మనకు తెలిసిన లాంగ్వేజ్ లాగానే సిమిలర్ గానే ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటుంది. మన తెలుగు లాంగ్వేజ్లో 56 క్యారెక్టర్స్ ఉన్నట్టు, ఇంగ్లీష్లో 26 క్యారెక్టర్స్ ఉన్నట్టు, సి లాంగ్వేజ్లో కూడా 256 క్యారెక్టర్స్ ఉంటాయంట. ఆ 256 క్యారెక్టర్స్తోనే వర్డ్స్ని ఫామ్ చేస్తాం, వాటిని టోకెన్స్ అంటాం. అక్కడ తెలుగులోని ఇంగ్లీష్లోని వర్డ్స్ అంటాం. అవునా? ఎగ్జాంపుల్ ఇంట్ అనేది అక్కడ వర్డ్ అనుకో, సిలో ఐఎన్టి ఇంట్ అనేది ఒక వర్డ్ అనుకో. ఇక్కడికి వచ్చేసరికి ఐఎన్టి ఇంట్ అనే వర్డ్ని ఎలా ఫామ్ చేశాను? ఆ 256 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, 250 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వీ హ్యావ్ 256 క్యారెక్టర్స్, రైట్? By using those 256 characters, okay, among those some characters I'm using to form that word int. ఓకే, ఆ 256 క్యారెక్టర్స్ లోంచి ఒక 3 క్యారెక్టర్స్ తీసుకున్నా, ఐఎన్టి ఒక వర్డ్ ఫామ్ చేశాను అక్కడ. అట్లనే తెలుగుకి వస్తే వెళ్ళు అన్నా అనుకో, అదొక వర్డ్ ఫామ్ చేశా. ఎలా? 56 క్యారెక్టర్స్ యూజ్ చేసే కదా, ఆటో బండిరా వరకు యూజ్ చేసే కదా. దెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, మనకు తెలుసు, స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్. వాటిని యూజ్ చేసి గో అన్న, జిఓ గో వర్డ్ కదా. అట్లా మన లాంగ్వేజ్లో ఎలా అయితే వర్డ్స్ని ఫామ్ చేస్తామో సి లాంగ్వేజ్లో కూడా వర్డ్స్ని ఫామ్ చేయొచ్చు. ఆ వర్డ్స్ని టోకెన్స్ అని అంటారు, TOKENS టోకెన్స్ అంటారు, అంతే. సార్ ఇక్కడ వర్డ్స్తో ఏం చేస్తాం సార్? ఇంగ్లీష్లో తెలుగులో సెంటెన్స్ ఫామ్ చేస్తాం. అక్కడ వర్డ్స్తో ఏం చేస్తాం సార్? లేదా అక్కడ టోకెన్స్తో ఏం చేస్తాం సార్? సి లాంగ్వేజ్లో ఒక స్టేట్మెంట్ని ఫామ్ చేస్తాం, ఒక కమాండ్ని ఫామ్ చేస్తాం. ఇదిగో ఇలాంటి కమాండ్ని ఫామ్ చేయాలంటే కలెక్షన్ ఆఫ్ టోకెన్స్ అయ్యాయి. ఇదిగో ఇదేంటి మరి? ఇది ఒక కమాండ్, ఇది ఒక కమాండ్, అవునా? ఇది కూడా ఇంకో కమాండ్, ఆర్ ఇది ఒక ఇన్స్ట్రక్షన్, ఇది ఇంకో ఇన్స్ట్రక్షన్, ఇది ఇంకో ఇన్స్ట్రక్షన్, ఇది ఇంకో ఇన్స్ట్రక్షన్. అలా ప్రతిదీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్. ఇది సి ప్రోగ్రామే కదా, నిన్న సరదాగా రాశాంగా. మరి ఈ ఇన్స్ట్రక్షన్ చూస్తే ఇంట్ అనేది ఒక వర్డ్, 10 అనేది ఒక వర్డ్ లాగా. అంటే వర్డ్ అనే బదులు ఇక్కడ కొద్దిగా మార్చండి టెర్మినాలజీ. టోకెన్, 10 is a token, a is a token, equal to is a token, semicolon is a token, int is a token. అంటే నా ఇంటెన్షన్ ప్రకారం అవే వర్డ్స్ లెక్క ఫీల్ అవ్వాలి. ఓకే, టోకెన్స్ అంటారు వాటిని. కలెక్షన్ ఆఫ్ టోకెన్స్ ని వర్డ్స్ ని ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయడానికి యూజ్ చేసినట్టు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ని ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. స్టేట్మెంట్ అంటే ఏంట్రా అంటే ఒక కమాండ్, ఒక ఇన్స్ట్రక్షన్ ని ఫామ్ చేయొచ్చు. మరి బాగానే ఉంది సార్. అక్కడ సెంటెన్సెస్ అంటున్నారు, ఇక్కడ స్టేట్మెంట్ అంటున్నారు. అక్కడ ఎస్ఏ, ఇక్కడ ఎస్ఏ, బాగానే అర్థమైంది. సెంటెన్స్, స్టేట్మెంట్. మరి కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏమవుతాయి సార్? అక్కడ పారాగ్రాఫ్ అయింది. ఓహో, ఇక్కడ ప్రోగ్రామ్ అయింది. పి అబ్బా భలే మ్యాచ్ అయ్యారు భయ్. చూసుకో అక్కడ పారాగ్రాఫ్ రాసినట్టు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మన సి లాంగ్వేజ్లో ఏం రాస్తామంట? ప్రోగ్రామ్ రాస్తామంట. ఇది ఒక ప్రోగ్రామ్. 1.c అనేది ఇక్కడ ప్రోగ్రామ్ కాదంటారా? మనం నేను డిస్కస్ చేయలేదా దీని గురించి? సో 1.c is a program contains set of statements. Each statement is formed with a combination of tokens. Got it? టోకెన్స్ ఎట్లా ఫామ్ చేస్తాం మరి? బై యూజింగ్ 256 క్యారెక్టర్స్. బై యూజింగ్ సమ్ ఆఫ్ ది 256 క్యారెక్టర్స్. 256 క్యారెక్టర్స్ ఉన్నాయంట ఇంగ్లీష్లో. వాటిని యూజ్ చేసే సెంటెన్సెస్ని కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఏమంటున్నాను? ప్రోగ్రామ్ని. మరి కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఏమంటారు సార్? సాఫ్ట్వేర్ అంటారు. ఇక్కడ అక్కడ ఎస్ఏ అనొచ్చు, అర్థమైందా? ఇక్కడ సాఫ్ట్వేర్ అంటారు. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ సాఫ్ట్వేర్? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ సార్. వాట్ ఈస్ ప్రోగ్రామ్? Collection of statements, sir. What is statement? It is an instruction given to the computer. Oh, how do you form that? How do you form that instruction?
By using collection of tokens, sir. How do you form a token? By using those 256 characters. Got my point? Is it clear? That's nice. Now the question is, friends, మీరు చెప్పండి, గెలుచుకోండి. మీకు కావాల్సిన గిఫ్ట్ మీరు గెలుచుకోవచ్చు. మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను. కమాన్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. రెడీ. నేను ప్రోగ్రామ్ రాస్తే సిలో కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకుంటుందా డైరెక్ట్ గా? No, it can't understand directly. Yes, Tejas, no is the answer. You know that no is the answer, right? ఎందుకు నో? ఎందుకురా నో అంటే, మనం ఇచ్చే లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్ అయితే కాదు, సిలో ప్రోగ్రామ్ రాస్తాం. అవునా కాదా? ఇప్పుడు నేను రాసిన సి ప్రోగ్రామేగా ఇక్కడ. సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాస్తే మనం యూజ్ చేసే వర్డ్స్ మనకి అర్థమయ్యే విధంగా ఉంటాయి. అంటే ఈజీగా డిజైన్ చేశారు సిని. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఆ లాంగ్వేజ్ చూస్తే. అదిగో అక్కడ ప్రోగ్రామ్ వండర్సి. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ సి ప్రోగ్రామ్ని కంప్యూటర్కి ఇచ్చి రన్ చేయరా బై అని అంటే కంప్యూటర్ ఎట్లా రన్ చేస్తే? రన్ చేయలేదు కదా, కంప్యూటర్కి అర్థం కాదు కదా. మరి కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు మారాలి అంటే, అంటే మిషన్ లాంగ్వేజ్లోకి మారాలంటే, కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్లోకి మారాలంటే ట్రాన్స్లేటర్స్ కావాలి కదా. ఎస్, we have translators. Okay, translator is a software or a program which translates one language into another language, right? What is translator? మీరే చెప్పండి. ట్రాన్స్లేటర్ అంటే ఏంటి? ట్రాన్స్లేటర్ is a program or a software which translates one language to another language. నేను చూపించాను. సి లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తాం కంపైలర్తో. ఆబ్జెక్ట్ కోడ్ని మళ్ళీ మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేసి ఒక .exe ఫైల్లో కూడా పెట్టిద్ది కంపైలర్ సపోర్ట్తో. అక్కడ ట్రాన్స్లేషన్ చేస్తున్నామా లేదా? అలా ట్రాన్స్లేట్ చేయడానికి ట్రాన్స్లేటర్స్ యూజ్ చేయొచ్చు. హౌ మెనీ ట్రాన్స్లేటర్స్ ఆర్ దేర్? కెన్ టెల్ మీ? కెన్ ఎనీబడి? 3. Yeah, 3. Yeah, 3. Very good, very good. 3 translators ఉన్నాయి. తేజస్ అండ్ సుదేవ్. 3 translators ఉన్నాయి. One is compiler, second one is interpreter, and third one is assembler. 3 translators ఉన్నాయి. రైట్? యా. సో కంపైలర్ని మాత్రం మనం పక్కాగా సిలో యూజ్ చేస్తున్నాం. ఆ 3 ట్రాన్స్లేటర్స్లో 3 డిఫరెంట్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి కదా, ఆ 3 డిఫరెంట్ ట్రాన్స్లేటర్స్లో మనం యూజ్ చేసేది ఏంట్రా అంటే, మన సి ప్రోగ్రామ్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేది ఏంట్రా అంటే సి కంపైలర్ ఆర్ కంపైలర్. ఓ, వాట్ ఈస్ కంపైలర్? కంపైలర్ ఇస్ ట్రాన్స్లేటర్. అరే తెలిసిందే, మళ్ళీ అడుగుతావు ఇంద్రబాయ్. ఓకే, సి ఈజ్ కంపైలర్ అంటే ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ని ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేసే ట్రాన్స్లేటర్ ఏంటంట? కంపైలరా, ఇంటర్ప్రిటరా, అసెంబ్లర్ అని అడిగితే నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? కంపైలర్ సార్. కంపైలర్ని యూజ్ చేశారు. ఎవరు యూజ్ చేసింది? కంపైలర్ అనే ట్రాన్స్లేటర్ని యూజ్ చేయాలని ఆ రిస్ట్రిక్ట్ చేసింది ఎవరు? అసలు అలాంటి కంపైలర్ని సి ప్రోగ్రామ్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశాడే కంపైలర్. ఎవరు ఇన్వెంట్ చేసి ఉంటారు అంటే సి ఇన్వెంటర్స్ అని చెప్పొచ్చు, డెనిస్ రిచీ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అలా ఫిక్స్ అయితే చాలు. సేమ్ కంపైలర్స్ని డిఫరెంట్ కంపెనీస్ కూడా ఇచ్చాయి, అలాగే సేమ్ డెనిస్ రిచీ కూడా ప్రొవైడ్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను ప్రోగ్రామ్ ఒకసారి చూసుకుంటారా? ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నిన్న, అవునా కాదా? నేను సి ప్రోగ్రామ్ రాస్తే ఆ సి ప్రోగ్రామ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయాలి. దిస్ ఇస్ ద అల్టిమేట్ గోల్. ఇదిగో ఇలా కన్వర్ట్ అవ్వాలి సి ప్రోగ్రామ్. ఇట్లా అలా మిషన్ కోడ్ ఉంటుంది అందులో. ఈ 1.exe ఫైల్ ఏముంటుంది? మిషన్ కోడ్. ఇలా కన్వర్ట్ అవ్వాలంటే కంపైలర్ సపోర్ట్ తీసుకోవాలి. సో కంపైలర్ నేను అది ఒకసారి రిపీట్ చేస్తున్నా, కావాలంటే ప్రీవియస్ వీడియో మళ్ళీ చూడండి ఒకసారి. జస్ట్ రిపీట్ చేస్తున్నాను అనేది. ప్రోగ్రామ్ రాసాక ప్రోగ్రామ్ని ముందు మనం కంపైల్ చేయాలి. ఎందుకు కంపైల్ చేయాలి అంటే, మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్టా కాదా అని. మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్గా డెనిస్ రిచీ చెప్పినట్టు రూల్స్ ఫాలో అవుతూ రాస్తున్నామా లేదా అని. ఒక రూల్ చెప్పాను, ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకోలన్ ఉండాలి, దట్ ఈస్ ద రూల్ అని చెప్పానా లేదా? చెప్పాను కదా. అరే సెమీకోలన్ ఉండాలి రా భయ్,
సెమీకోలన్ గనక ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్ లో పెట్టకపోతే ఆ స్టేట్మెంట్ వేరు ఈ స్టేట్మెంట్ వేరు అన్న సంగతి దానికి అర్థమే చావు. అందుకే ఈ ఇన్స్ట్రక్షన్ వేరు ఈ ఇన్స్ట్రక్షన్ వేరు థర్డ్ ఇన్స్ట్రక్షన్ వేరు అని చెప్పాలి అంటే int a equal to 10, that is one instruction, put the semicolon at the end of the statement, that is the rule. అలా ఇస్తేనే అదొక స్టేట్మెంట్ గా ట్రీట్ చేస్తుందంట. అక్కడ సెమీకోలన్ ఇవ్వకుండా int b ఈక్వల్ టు 20 దగ్గర సెమీకోలన్ ఇచ్చామనుకో అప్పుడు మొత్తం కలిపి ఒక స్టేట్మెంట్ అనుకుంటుంది. ఎట్లా int a ఈక్వల్ టు 10 int b ఈక్వల్ టు 20 సెమీకోలన్, అది కూడా ఎర్రరే. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. int a ఈక్వల్ టు 10 అని ఒక వాల్యూ అసైన్ చేసిన తర్వాత సెమీకోలన్ ఉండాల్సిందే, సపరేట్ చేయాల్సిందే. ఆ తర్వాత మధ్యలో int యూజ్ చేయొచ్చు. 2 సార్లు ఒకే లైన్ లో ఒకే స్టేట్మెంట్ లో 2 సార్లు int యూజ్ చేయకూడదు. ఒకే లైన్ లో ఒకే స్టేట్మెంట్ లో ఆ int అనే వర్డ్ ని 2 సార్లు యూజ్ చేయకూడదు, అది కూడా రూలే. అట్లా కొన్ని రూల్స్ ఉంటాయి, మనకు తెలియపోయినా ఏం పర్లా, కొన్ని రూల్స్ ఉంటాయి. వి హ్యావ్ టు ఫాలో ఇట్. ఆ రూల్స్ ని చెక్ చేయగలిగేది ఎవరు? మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్టా కాదని చెక్ చేసేది ఎవరు? ఎవరది? వాడే కంపైలర్, వాడే సి కంపైలర్. ఒక్క నిమిషం రన్ చేస్తున్నా. అందరికీ ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందో లేదో చెక్ చేసుకుంటారా? మొబైల్ ఫోన్స్ లో చూస్తే హారిజాంటల్ గా పెట్టాలంట, ఇలా ఇలా కాదు ఇలా, ఇలా చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుందంట. అర్థమైందా? చూసుకోండి ఒకసారి. నా జస్ట్ ఊరికనే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా, రెడీనా మీరు అందరూ? మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రోగ్రామ్స్ రాసేస్తూ ఉన్నాం అనుకోండి, కొద్దిగా అలవాటు అయిపోద్ది ముందే. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో ప్రోగ్రామ్ ఏంటంటే అదే మన స్టైల్, న్యూ స్టైల్. అరే సీన్ ఇన్వెంట్ చేసింది ఎవరు బంగారం? నాన్న సీన్ ఇన్వెంట్ చేసింది ఎవరు? డెనిస్ రిచ్. అవునా కదా? నైస్, థ్యాంక్ యూ. ఆ ఒక్క వర్డ్ చాలు, ప్రస్తుతానికి హిస్టరీ మళ్ళీ తర్వాత చెప్తా. వెరీ గుడ్ నాన్న. సో డెనిస్ రిచ్ తాను పాపం చాలా కష్టపడి ఇన్వెంట్ చేశారు. ఇన్వెంట్ చేసిన ఆ సి లాంగ్వేజ్ మనం యూజ్ చేసి కంప్యూటర్తో మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు నేను కంప్యూటర్తో మాట్లాడాలనుకుంటాను సార్, అయితే మాట్లాడే, ఎవరు వద్దన్నారు? ఇలా హ్యాష్ తో స్టార్ట్ అయ్యే వాటిని ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్స్ అంటారు. ఏమంటారు? ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్స్. ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ అంటారు. నెక్స్ట్ హ్యాష్ ఇన్క్లూడ్ conny.h. ఇప్పుడు ఇక్కడ నేను మన ప్రోగ్రాంలో 2 ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్స్ నేను రాశాను. ఎన్ని రాశాను? 2. ఎందుకు సార్? నేను చెప్తా, అప్పటి వరకు ఆగు. కొత్త పాయింట్ నీకు తెలిసింది ఇప్పుడు. యూ హ్యావ్ what you call listen to the new point, right? You have heard a new point, right? What is that new point? hash అంటారు దీన్ని, hash, HASH, hash. ఓకే, KGH హీరోలో యాష్ కాదు, ఇక్కడ హ్యాష్. ఓకేనా? HASH. హ్యాష్ తో స్టార్ట్ అయ్యేది, సెమీకోలన్ ఇవ్వనిది, సెమీకోలన్ తో ఎండ్ అవ్వనిది, ఆ స్టేట్మెంట్స్ ని ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్స్ అంటారు. అంతే. ప్రస్తుతానికి మీరు కొత్తగా నేర్చుకున్న పాయింట్ ఏంట్రా అంటే హ్యాష్ తో స్టార్ట్ అయ్యి సెమీకోలన్ ఇవ్వని స్టేట్మెంట్స్ ని ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్స్ అంటారు. చెప్పండి. ఇఫ్ ఎ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ హ్యాష్ and doesn't ends with semicolon is called pre-process statement. Okay sir, accepted. బాగుంది, అర్థమైపోయింది. ఇదేదో రాస్తున్నారు సార్, ఒక ఓపెన్ మీసాల బ్రాకెట్ అంటారు తెలుగులో. మీసాల బ్రాకెట్లు ఇచ్చిరేంది సార్ అంటే వీటినే కర్లీ బ్రేసెస్ అంటారు, ఆర్ పెయిర్ ఆఫ్ కర్లీ బ్రేసెస్. ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇచ్చి దీన్ని ఏమంటారు తెలుసు? ఇక్కడ ఒక బ్లాక్ అనొచ్చు. ఇట్ ఇస్ ఎ బ్లాక్. ఏంటిది? ఒక బ్లాక్. బ్లాక్ కి స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ కూడా ఉంటుంది. ఓపెన్ క్లోజ్డ్. అర్థమవుతుందా? ఓపెన్ క్లోజ్డ్, దీన్ని బ్లాక్ అంటారు. బ్లాక్ కి ఒక నేమ్ ఇస్తున్నాం, ఒక పేరు పెడుతున్నాం. మనం ప్రతిదానికి నేమ్ ఏమో, ఒక చిన్న పప్పిని పెంచుకుంటే పేరు పెడతాం. పెట్టా? సో పప్పిని పెంచుకున్నా, ఒక పిల్లిని పెంచుకున్నా, చివరికి ఆవుని పెంచుకున్నా, మనం ఏం చేస్తాం? దానికి ఒక పేరు పెడతాం. ఆవుకి అయితే ఎక్కువగా లక్ష్మి అని పెడతా ఉంటాం, అట్లా పెడుతూ ఉంటాం వెరైటీగా. పిల్లలకి కుక్కలకి తెలుగుగా పప్పి అని అదని ఇదని పెట్టుకుంటాం, సీజర్ అది ఇదని. అవునా కాదా? నౌ
నేను కూడా నా బంగారం ఈ పప్పీని ఒక పేరు పెట్టి పిలుద్దాం అనుకున్నా. దానికి పేరు ఏమి ఉన్నాయి సార్? మెయిన్ అని ఉన్నాయి. దీనికి పేరు ఏమి ఇచ్చాం? మెయిన్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు చెప్పండి, ఈ బ్లాక్కి నేను ఒక పేరు పెట్టాను, దానికి పేరు ఏమి ఉన్నాయి? మెయిన్ ఉన్నాయి. కాకపోతే ఈ బ్లాక్కి పేరు పెట్టినప్పుడు ఇట్లా ఓపెన్ క్లోజ్డ్ పారెంథసిస్ ఇవ్వండి, పారెంథసిస్ అంటాం. మీరు ఏమంటారో అలా గుర్తుపెట్టుకోండి. లేదా పెయిర్ ఆఫ్ పారెంథసిస్. సో బ్లాక్ ఒకటి రాసా, ఆ బ్లాక్కి ఒక పేరు పెట్టా, ఆ పేరు మెయిన్ అని పెట్టా, తర్వాత ఆ పేరు ఎండింగ్లో పెయిర్ ఆఫ్ పారెంథసిస్ కూడా ఇచ్చా. దీనికి ముందు ఆ పేరుకి ముందు నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఒక ట్రై, ఎందుకో తర్వాత చెప్తా. దాన్ని రిటర్న్ టైప్ అంటారు. ఏమంటారు? రిటర్న్ టైప్ అని అంటారు. గుడ్. అరే ఎందుకు రాసిరు సార్ ఇదంతా? రాయాలనా సార్ సీలా? అరే సి ప్రోగ్రాంలోకి వెళ్ళి అది రాయాలరా బాయ్, అదే మెయిన్. ఏమనుకున్నావు? ఏందది? అదే మెయిన్ అన్నట్టు, అందుకే దానికి పేరు పెట్టాం మెయిన్ అని. ఏందది? ఇదే మెయిన్ అంట, అందుకే దానికి పేరు పెట్టాం మెయిన్ అని. మెయిన్ అంటే మనకు తెలుసా? ఆడేరా మెయిన్ ప్లేయర్. ఆ ప్లేయర్ని వాడిని అవుట్ చేసినామనుకో మందేరా మ్యాచ్ అంటాం. అలాగా వీడే మెయిన్, మన ప్రోగ్రామ్కి వీడే బాస్, మన ప్రోగ్రామ్కి వీడే మెయిన్. ఎందుకు సార్ అంత బిల్డప్ ఇస్తున్నారంటే, ఇది లేకపోతే నీ సి ప్రోగ్రామ్ లేనట్టేగా, అందుకని. ఇది లేకపోతే మీ సి ప్రోగ్రామ్ లేనట్టే. ఓకే, ఇట్ ఈస్ ఇన్ మై పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ద వాట్ యు కెన్ సే, ఇంకేనా అనొచ్చా? అలాంటి వర్డ్ ఏదైనా చెప్పండి. ఓకే, ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అనదర్ పాయింట్, అనదర్ పాయింట్. యా చెప్పండి, డౌటా? సార్ అది కంపైల్ చేసే ముందు ఇప్పుడు ఆ పైన ఇంగ్లీష్ లో రాసినంత తీసేయాలా సార్, ఉంచేయచ్చారా? ఎవరు? మాధవా? మాధవ్ సార్, కంపైల్ చేసే ముందు ఇంగ్లీష్ లో రాశారు కదా సార్. చెప్తా కదా, కొద్దిసేపు ఆగొచ్చుదా? కొద్దిసేపు ఆగు, చెప్తా. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం, ఓకేనా? అదేంటో కూడా చెప్తా. ఏంటో చెప్పలేదే అది నేను ఇంకా కదా, కొద్దిసేపు ఆగు. నేను ప్రతిదీ చెప్తా. నువ్వు ప్రతి ఒక్కరు కనుక కొద్దిగా ఓపిక్గా ఉంటే ప్రతి పాయింట్ చెప్తా. ఇక్కడ ఇలా మెన్షన్ చేశాను అంటే అది చెప్పాల్సిందే, మర్చిపోతే అప్పుడు గుర్తు చేయండి, ఓకేనా? ఏదైనా ఒకటి ఇక్కడ రాస్తున్నాను అంటే అది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా నేను చెప్పాల్సిందే, చెప్తా. ఈ క్లాస్ కాకపోతే నా మైండ్లో ఉంటే నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ క్లాస్. నా వే ఆఫ్ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పాయింట్ టచ్ చేస్తున్నామంటే అది కంప్లీట్ అయిన వరకు 4-5 క్లాసులు అయినా సరే ముందు కంప్లీట్ అవ్వాలి. నా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది. అట్లా ఇక్కడ టచ్ చేశాను అంటే, ఇక్కడ వాడుతున్నానంటే ప్రతి దాని గురించి చెప్తాను. ఓకే, జస్ట్ వెయిట్. నా చెప్పండి రా. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇంకేం చెప్పొచ్చు? ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే సార్, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అన్నారు అంటే ఏంటి సార్? అంటే అది మన స్టార్టింగ్ ప్రోగ్రామ్కి మనకి స్టార్టింగ్ పాయింట్ అది, అంతే. అంటే ఏంటో చెప్తా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ హియర్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ని రన్ చేసావు అనుకో, ప్రోగ్రామ్ని నువ్వు రన్ చేసావు అనుకో, దీంట్లో ఉన్న స్టేట్మెంట్సే రన్ అవుతాయి. దీంట్లో ఏ రాస్తావు రన్ అవుతాయి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేదే దీని నుంచి. రన్ చేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట? మెయిన్ మెథడ్ నుంచి సార్, అందుకే మెయిన్ అని పెట్టాను సార్. వీడి మెయిన్ ప్లేయర్ సార్, వీడి కీ ప్లేయర్ సార్. ఎగ్జిక్యూషన్ అంతా వీడితోనే స్టార్ట్ అయ్యింది సార్, అర్థమైందా? ఇట్ ఈస్ ద program execution starts here. It is the starting point of the program. Program execution starts from main function. రివీల్ చేస్తాను, ఈ బ్లాక్ ని ఏమంటారు? ఈ బ్లాక్ ని ఫంక్షన్ అని అంటారు. ఏమంటారు? ఈ బ్లాక్ ని ఫంక్షన్ అంటారు. అంటే మనం ఇక్కడ రాసింది ఏంటో తెలుసా? ఇప్పుడు అర్థమైందా? ఇది ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ రాయనా, ఇట్ ఈస్ ద ఫంక్షన్ తలకాయ్.
ఈ పార్ట్ ఉంది పైన, ఈ పార్ట్ అంతా దాన్ని ఏమంటారు తెలుసా? దీన్ని ఫంక్షన్ అంటారు మొత్తం కలిపి. ఇక్కడ వరకు ఫంక్షన్ అంటారు. ఓకేనా? ఇది ఫంక్షన్ హెడర్, ఇది ఫంక్షన్ బాడీ అంటారు. మనకి తలకాయ ఉంటుంది పైనగా, దీనికి కూడా అంతే పైనే ఉంటుంది తలకాయ. దీన్ని ఫంక్షన్ హెడర్ అంటారు, ఫంక్షన్ బాడీ అంటారు. మన మనిషి కాబట్టి మనిషి తలకాయ, మనిషి బాడీ. అట్లా ఇది ఫంక్షన్ కాబట్టి అర్థమైందా? ఫంక్షన్ హెడర్. ఓకేనా? దీన్ని ఏమంటారంట? ఫంక్షన్ హెడర్. దీన్ని ఏమంటారంట? ఫంక్షన్ బాడీ అని అంటారంట. సార్ ఏమర్థమైందంటే నాకు మాత్రం ఇవాళ చాలా అర్థమైపోయింది సార్. ఏమర్థమైపోయిందంటే అది అది అర్థమైంది సార్, అంతే. ఏమర్థమైందిరా బంగారం అంటే ఏం లేదు సార్, హ్యాష్తో స్టార్ట్ అయ్యి సెమీకోలన్ ఇవ్వకుండా రాసే స్టేట్మెంట్ని. సో ఇఫ్ యూ హ్యావ్ రిటర్న్ ఎ స్టేట్మెంట్ విచ్ స్టార్ట్స్ విత్ హ్యాష్ doesn't ends with semicolon, it is called as pre-process statement, sir. That's what I understand. And you have to write a special block with the name main, which name ends with open close parenthesis preceded by void. ఇలాంటి ఒక ఫంక్షన్, ఒక బ్లాక్ రాస్తాం సార్, దాన్ని ఫంక్షన్ అంటాం సార్. నాకు అర్థమైంది. వావ్, సూపర్. అంతే అర్థం చేసుకోవడం అంటే. దీని ఫంక్షన్ సంగతి అర్థమైపోయిందా? సూపర్ రావే నువ్వు, తోపు. ఇంకోటి అర్థమైంది సార్, మెయిన్ అని పేరు పెట్టారు కదా సార్, ఇదే మెయిన్ సార్. అంటే ఏంటన్నా, అరే ప్రోగ్రామ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సార్. ఎక్కడి నుంచి? మెయిన్ ఫంక్షన్ నుంచి. ఓహో, అందుకని మెయిన్ ఫంక్షన్ అంటారు అనమాట. అంటే ఇందులో ఏది రాస్తుంది రన్ అయిద్దా సార్? ఏది రాసినా రన్ అయిద్ది. చూస్తావా? డౌటా? రాద్దామా? ఏదైనా కోడ్ రాస్తే గుర్తుపెట్టుకో, ఫంక్షన్లో రాయడం అంటే ఫంక్షన్ బాడీలో రాయడం. ఫంక్షన్ బాడీలో రాస్తున్నా. ప్రింట్ ఎఫ్. వెల్కమ్ టు సి వరల్డ్. సి ప్రపంచంలోకి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ రెడీనా? అయితే ఓకే. ఇప్పుడు చెప్పండి మేం సాబ్, నిజంగా మీరు ప్రోగ్రామ్ రాయడం అయిపోయిందా? అయిపోయింది. ప్రోగ్రామ్ రాసేసా. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. hash include stdio.h, hash include conio.h, void main. ఈవెన్ conio.h కూడా ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చెప్తా, పక్కన పెట్టి. ఇప్పుడు చెప్పండి రా, ఏంది అయ్యా ఇది? అయ్యా సూర్యుడు, ఏంది ఇది? సూర్యుడు ఇదేందిరా? అమ్మ, అది ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్. అందు ఎందుకురా రాశారు? ప్రింట్ చేయడానికి. వెల్కమ్ టు సి వరల్డ్ అని అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఇంకో విషయం ఏంటంటే, కంప్యూటర్కి చెప్పడానికి, అరే కంప్యూటర్ నిన్నే, వెల్కమ్ టు సి వరల్డ్ అని బ్లాక్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, అక్కడ ప్రింట్ చేయి. అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయి, కన్సోల్ మానిటర్ మీద ప్రింట్ చేయి అని చెప్పడం. సార్ నిజంగా నాకు కొంత అర్థమైంది. ఏంది అర్థమైందో చెప్తా. ఓకే, రెడీ చెప్పు అన్న. హ్యాష్తో స్టార్ట్ అయ్యి సెమీకోలన్ ఇవ్వకుండా రాసేవి ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్ సార్. సూపర్, బాగా అర్థమైంది. ఒక బ్లాక్ రాసి దానికి మెయిన్ అని పేరు ఇచ్చి, ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఇచ్చి, ఆ ఫంక్షన్ నేమ్కి ముందు కొద్దిగా స్పేస్ ఇచ్చి వైడ్ అని రాస్తామే, దాన్ని ఫంక్షన్ అంటారు సార్. సూపర్, 2 పాయింట్లు అర్థమైంది. దాన్ని మెయిన్ ఫంక్షన్ అంటారు సార్, బికాస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయితే దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. దాంట్లో పైన ఉన్నది తలకాయ, కింద ఉన్నది బాడీ. ఫంక్షన్ హెడర్, ఫంక్షన్ బాడీ. ఇది నాకు అర్థమైంది సార్. ఇదంతా అర్థమైంది, కానీ ఒకటి మాత్రం స్కిప్ చేస్తారు ఇందాక నుంచి, చెప్పి చావట్లా. ఈ స్టేట్మెంట్ ఏంది సార్? ఇక్కడ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మరి ఇదేంటి సార్? ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, లాస్ట్కి హెడర్ తర్వాత కూడా ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి, ఫార్వర్డ్ స్లాష్. అర్థమైందా? తలక ఇట్లుందనుకో, ఇటైతే ఫార్వర్డ్, ఇటైతే బ్యాక్వర్డ్ అన్నట్టు. ఫార్వర్డ్ స్లాష్ అంటే ముందుకి, బ్యాక్ స్లాష్ అంటే వెనక్కి. అర్థమైందా? ఇది హెడర్ వేసుకుంటే ఇది ఫార్వర్డ్ స్లాష్, ఇది బ్యాక్ స్లాష్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, దీన్ని ఫార్వర్డ్ స్లాష్ అంటాం. అర్థమైందా? ఫార్వర్డ్ స్లాష్. ఎన్ని ఇచ్చాను? 2 ఫార్వర్డ్ స్లాష్లు ఇచ్చా. అర్థమైందా? 2 ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చా, ఇట్లా ఇచ్చా. అలా రాస్తున్నావంటే వాటిని, ఎలాంటి స్టేట్మెంట్స్ని ప్లీజ్ మ్యూట్ చేయాలి. ఎవరో అన్మ్యూట్ చేసి ఉన్నారు, మాట్లాడేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేయాలి. ఓకేనా? యా, ఇప్పుడు చెప్పండి రా. అలా డబుల్ ఫార్వర్డ్ స్లాష్ రాసి ప్రోగ్రాంలో ఏదైనా రాసుకో, కావాలంటే నీకు ఇష్టమైన హీరో స్టోరీ రాసుకో, ఎవరేమన్నారు. విషయం ఏంటంటే వాటిని కామెంట్స్ అంటారు. ఏమంటారు? కామెంట్స్. ప్రోగ్రాంలో కామెంట్స్ ఎందుకు రాస్తారు అంటే, మనం రాసే ప్రోగ్రామ్ మనకే ఎక్స్ప్లెనేషన్ పెట్టుకోవడానికి. మెయిన్ ఫంక్షన్ ఎందుకు రాసాం, అసలు కోడ్ ఎందుకు రాస్తున్నాం
అలాంటి వాటి కోసం కామెంట్స్ రాయించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి అంత డెప్త్ వద్దు. ప్రస్తుతానికి అయితే చెప్పంటారా డబుల్ ఫార్వర్డ్ స్లాష్ అని రాసేవన్నీ ఏంటి? కామెంట్స్. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ అని రాసేవన్నీ ఏంటి? కామెంట్స్. కామెంట్స్ అంటే ఏంటి సార్? అన్రికగ్నైజబుల్ ఆర్ ఇగ్నోరబుల్ స్టేట్మెంట్స్ బై ది కంపైలర్. కంపైలర్ ఉందే, ఈ కోడ్ ని మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేసేది కదా కంపైలర్. ఈ కోడ్ ని మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఈ ఈ ఈ కామెంట్స్ తప్ప మిగిలినవి కన్వర్ట్ చేస్తుంది. కామెంట్స్ ఎందుకు అక్కడికి వేస్ట్, ఇవి రన్ అవ్వవు. సారీ, అర్థమైందా మీకు? కామెంట్స్ రన్ అయితాయా? రన్ అవ్వవు సార్, రన్ అవ్వకూడదు. అయితే మరి ట్రాన్స్లేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? కంపైలర్ ఏం చేస్తుంది తెలుసా? ప్రోగ్రామ్ మొత్తం చెక్ చేయడానికి కంపైలర్ని తీసుకొచ్చినాం అనుకో, ఆ రోబోని ఎవరు చేసిరు? మన వసీకర్ డెన్నిస్ రిచి కంపైలర్ని తయారు చేసి మనకి ఇచ్చాడు కదా, దాన్ని సరదాగా రోబో అనుకోమని చెప్పాను కదా. కంపైలర్ అనే రోబోని పిలిచిన అనుకో, రోబో కంపైలర్ ప్లీజ్ రా ఇక్కడికి, నా ప్రోగ్రామ్ మొత్తం చెక్ చేయంటే అదేం చెక్ చేస్తుంది తెలుసా? ఈ ఫస్ట్ లైన్ చూస్తుంది, అమ్మాయ కామెంట్స్ ఇంకా చెక్ చేయాల్సిన అవసరం వదిలేస్తుంది. ఈ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్ చూసి కామెంట్స్ కాబట్టి అస్సలు చెక్ చేయదు, ఇగ్నోర్ చేస్తుంది. లాస్ట్ కి ఈ స్టేట్మెంట్ కూడా ఇగ్నోర్ చేస్తుంది, దాని కంపైల్ కూడా చేయదు, చెక్ చేయదు. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉంటే చాలు ఇగ్నోర్. అండ్ రిమైనింగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నాయో ఇగ్నోర్ కానివి వాటిని చెక్ చేస్తుంది. వీడు కరెక్ట్ రాశాడా? విఓఐడి వెరీ గుడ్, బాగానే రాశాడు. స్పేస్ ఇచ్చాడు. నేమ్ తర్వాత ఓపెన్ పారెంథసిస్ ఇచ్చి క్లోజ్ ఇచ్చాడా? అయ్యా అమ్మాయ ఇచ్చాడు. ఓపెన్ కర్లీ బ్రేస్ ఇచ్చాడు, క్లోజ్ ఇచ్చాడా? అమ్మాయ కరెక్ట్ గా ఇచ్చాడు. ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్ లో సెమీకోలన్ ఉండాలి కదా, వెరీ గుడ్, సెమీకోలన్ కూడా ఇచ్చాడు. అయితే ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది స్టేట్మెంట్ అయితే కాదు, ఇక్కడ సెమీకోలన్ ఇవ్వకూడదు, ఇది స్టేట్మెంట్ కాదు. అర్థమైందా? ఇది స్టేట్మెంట్ కాదు. స్టేట్మెంట్ అని ఇక్కడ సెమీకోలన్ ఇచ్చామనుకో మధ్యలో ఆపేసినట్టు, ఇక్కడికి ఒక స్టేట్మెంట్ లాగా ఏదో నువ్వు రాస్తున్నట్లు లెక్క. మరి ఈ బ్లాక్ ఏంటో, అది వేరే స్టేట్మెంట్, ఇది వేరే స్టేట్మెంటా? రెండు వేరే స్టేట్మెంట్సా? బాబు నువ్వు చెప్పు, ఏంటి ఇది ఫంక్షన్ అని చెప్పు, నువ్వు చెప్పరా? ఇది ఫంక్షన్ బాబు. ఫంక్షన్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా? ఫంక్షన్ అని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. దీనికి సెమీకోలన్ ఇవ్వకపోయినా సరే కంపైలర్ దాన్ని ఫంక్షన్ గా రికగ్నైజ్ చేస్తుంది. ఇది స్టేట్మెంట్ కాదు, ఇట్ ఇస్ ఫంక్షన్ విచ్ కంటైన్స్, దిస్ ఫంక్షన్ కంటైన్స్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ ఫంక్షన్ లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్ లో మాత్రం సెమీకోలన్ ఉండాలి. సో ఫంక్షన్ వేరు, మనం అనుకున్న స్టేట్మెంట్ వేరు. ఓకేనా? ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. దయచేసి ఇక్కడ చాలా మంది తెలియక ప్రాక్టీస్ లో సెమీకోలన్ ఇచ్చేస్తా ఉంటారు, ఇవ్వకూడదు. అరే ప్రోగ్రామ్ రాసినాం రా భయ్, ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి అర్థమైనాయి? కామెంట్స్ ఉన్నాయి. కామెంట్స్ అంటే కంపైలర్ ఇగ్నోర్ చేసే స్టేట్మెంట్స్, కంపైల్ చేయదు, ట్రాన్స్లేట్ చేయదు, వదిలేస్తుంది. ఇక్కడే మన సోర్స్ కోడ్లోనే ఉండిపోద్ది, మన కోడ్లోనే ఉండిపోద్ది. అర్థమైందా? అవి చెప్తా మీకు. అర్థమయ్యేది చెప్పాలంటే ఈ ఇమేజ్ ఒకసారి ఓపెన్ చేయండి రా బంగారం. ఇదిగోరా ఈ ఇమేజ్ ఒక్కసారి ఓపెన్ చేద్దామా? చూడండి నాన్న, ఇమేజ్ ఒకసారి చూడండి. మన ప్రోగ్రాంలో ఇది మన ప్రోగ్రామే కదా, ఇదిగో బాసు, ఇదే మన ప్రోగ్రామ్. యా, ఇది మన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో కనుక కామెంట్స్ ఉంటే ఈ కంపైలర్ ఉందే, ఈ సి కంపైలర్, రోబో లాగా బొమ్మ గీసాను కదా, ఒక చిన్న డిజైన్ గీసాను కదా, ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మొత్తం చెక్ చేసి ఎక్సెప్ట్ కామెంట్ స్టేట్మెంట్స్ వాటిని ఇగ్నోర్ చేసి ఈ మొత్తం కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్ లోకి కన్వర్ట్ చేసి ఒక ఫైల్లో పెడుతుంది, .ooj ఫైల్. అర్థమైంది కదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ ఆబ్జెక్ట్ కోడ్ లో కామెంట్స్ ఉంటాయి సార్, చచ్చినా ఉండవు. అంటే ఈ కోడ్ లో ఉన్న, సోర్స్ కోడ్ లో ఉన్న ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో కామెంట్స్ తప్ప, ఆ స్టేట్మెంట్స్ ని కంపైలర్ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఒకవేళ మనం రాసిన కోడ్ లో కంపైలర్ ఎర్రర్స్ లేకపోతే. ఓకే, క్లియర్ గానే ఉంది వాయిస్ అందరికీను? నెట్వర్క్ స్లో అని చూపిస్తుంది నా సైడ్, అందుకే జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా. ఎవరో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందంటే నెట్వర్క్ నా సైడ్ కూడా స్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడేనా లేకపోతే కొద్దిసేపు అయిందా? సార్ మీ ఇమేజ్ కనబడట్లా. నేనే ఆఫ్ చేశాను, ఫోటో ఆఫ్ చేశాను రా, ఫోటో ఆఫ్ చేశా, వీడియో కెమెరా ఆఫ్ చేశా. ఓకేనా? కెమెరా కావాలని ఆఫ్ చేశా, ఇది నెట్ స్లో అని కెమెరా ఆఫ్ చేశా. నెట్ స్లో అయినప్పుడు కెమెరా ఆఫ్ అవుతుంది.
నేనే ఆఫ్ చేస్తా. అప్పుడు నెట్ కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. కెమెరా వల్ల కూడా కొద్దిగా ఎక్కువ నెట్ స్పీడ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి వాయిస్ ఇప్పుడు క్లియర్గా ఉందా? చూడన్నా. ఎస్ సార్. ఓకే. వాయిస్ బ్రేక్ అయినప్పుడు మాత్రం వెంటనే చెప్పండి, వెంటనే చెప్పాలి అది. ఓకేనా? మిస్ అవ్వదు. వాయిస్ బ్రేక్ అవుతుందంటే నా సైడ్ ప్రాబ్లం ఉన్నట్టు, లేదంటే అందరికి వినిపించి ఒకరికి వినిపించట్లేదు అనుకో, బ్రేక్ అవుతుంది అనుకో, తన సైడ్ నెట్ ప్రాబ్లం ఉన్నట్టు. అట్లా రెండు ఉంటాయి ఆప్షన్స్. ఓకే 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 కూల్. ఒకసారి మళ్ళీ కెమెరా ఆన్ చేద్దాం. కొంతమంది కెమెరా ఆన్ చేస్తే లైవ్ క్లాస్ అనిపిస్తుంది, అందుకని కెమెరా ఆన్ చేస్తున్నాను. ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ప్లీజ్ చెప్పండి. రావట్లేదు సార్. పని చేద్దాం. ఇప్పుడే ఆన్ చేశాక ఒకసారి చూద్దాం. నేను కూడా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా, ఏమైనా నెట్ యూజ్ అవుతుందేమో ఫోన్ ద్వారా, లేకపోతే ఇది ఆఫ్ చేద్దాం. ఫోన్ ఆఫ్ చేసేద్దాం, స్విచ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు బాగుంది సార్ పిక్చర్. ఎస్, ఇప్పుడు బాగానే ఉందా? గుడ్ గుడ్, థ్యాంక్ యూ. మళ్ళీ బాగా మళ్ళీ బ్రేక్ అయింది. మళ్ళీ బ్రేక్ అయింది. వీడియో వస్తుంది, చెప్పలేదు. కాసేపు వస్తుంది, కాసేపు పోతుంది. పజిల్ టైప్ లో డివైడ్ అయిపోతుంది సార్ ఫేస్. అది కొద్దిసేపు ఆఫ్ చేస్తా అయితే. ఓకేనా? ఏది కెమెరా ఆఫ్ చేస్తా, మళ్ళీ తర్వాత చూద్దాం కావాలంటే. ఓకే సార్. క్లాస్ అయితే చెప్పేస్తా, కెమెరా సారీ. యా, అంతేరా. సో ఇప్పుడు చెప్పండి, మన ప్రోగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు కొంత క్లారిటీ ఉంటుంది. కొంత క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. నిన్నటికి ఇవాళకి ప్రోగ్రామ్ గురించి కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది, అది మాత్రం పక్కా కదా. నైస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ప్రోగ్రామ్ని సార్ రన్ చేస్తే వెల్కమ్ టు సి వరల్డ్ అని అవుట్పుట్లో ప్రింట్ అయిద్దా? అబ్సల్యూట్లీ ప్రింట్ అయింది, నో డౌట్ అబౌట్ ఇట్. చూద్దామా మరి? ఫస్ట్ ఏం చేయాలి చెప్పనా? ఈ పని చేద్దాం. ఏ పని చేద్దాం? ఒకసారి ఇమేజ్ మళ్ళీ ఓపెన్ చేయి. ఇమేజ్ ఓపెన్ చేసామా? ఇమేజ్లో ఫస్ట్ నేను చేస్తుంది కంపైలేషన్ అనే ఒక పార్ట్. ఆ పని చేద్దాం. అంటే సి కంపైలర్ని పిలిచి, అరే సి కంపైలర్, నేను రాసిన ప్రోగ్రామ్ మొత్తం ఒకసారి చెక్ చేయి, నేను కరెక్ట్గా రాసాను లేదా చెక్ చేసి, ఒకవేళ ఎర్రర్స్ లేకపోతే ఆబ్జెక్ట్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయవా అని అడగటం కంపైలర్ని. ఎట్లా అడుగుతాం సార్? అది మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఎలా 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 ఇలా ముందు ఓపెన్ చేసా. ఓకే, ఇది మన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని చెక్ చేయమని ఆ రోబో చిట్టి పేరేంటి? కంపైలర్, సి కంపైలర్, వాడిని పిలుస్తా. కంపైలర్ని పిలిచి మన ప్రోగ్రామ్ని కంపైల్ చేయమని చెప్పడం ఎలా? హౌ? ప్లీజ్ చెప్పండి సార్. చాలా ఈజీ బంగారం. ఇదిగో చూడు చూడు చూడు, కంపైల్ ఉందా ఆప్షన్? కంపైల్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ కనిపించట్లేదులే. పీపుల్ కెన్ సీ యువర్ స్క్రీన్ అని వస్తుంది. మీకు కనిపిస్తుందా ఆప్షన్? ఇలా స్ట్రైప్ ఏమైనా వస్తుందా ఇక్కడ? కనిపిస్తుంది సార్. ఫస్ట్ ఆప్షన్ ఏంటో చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటో చెప్పండి. కంపైల్ ఆల్ట్. యా, కంపైల్ ఆల్ట్ ప్లస్ F9. అది ఆల్ట్ F9. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఇస్తా చూడండి. ఇది మీకు చూపించట్లేదు కదా, స్క్రీన్ ఆఫ్ చేశాను కదా. ఆల్ట్ అనే ఒక మన కీబోర్డ్ లో ఆల్ట్ ఉంటుంది. ఆల్ట్ ని క్లిక్ చేసి వదలకుండా F9 కూడా క్లిక్ చేయండి. ఆల్ట్ ప్లస్ F9. అది కంపైలేషన్ అయిపోయింది. లేదు సార్, నేను అట్లా నాకు కనిపించట్లేదు, మీరు ఏం కీ ఇచ్చారో నాకు తెలియట్లేదు అంటే కంపైల్లోకి వెళ్ళి ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయి. మౌస్ క్లిక్ చేసినా చాలు. మనం ఇప్పుడు ఏం చేసాం? కంపైల్ చేసాం సార్. కంపైల్ ఏం చెప్తుంది? లైన్స్ కంపైల్డ్ అని 465 అని చెప్తుంది. ఓకే, ఫైల్ టోటల్ లైన్స్ అంటే అన్ని లైన్స్ ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఏమోలే. ఓకే, వార్నింగ్స్ 0, ఎర్రర్ 0. వావ్, ఇట్స్ గుడ్. ఇప్పుడు చెప్పండి రా. వార్నింగ్స్ 0, ఎర్రర్ 0. మనం పర్ఫెక్ట్ రాసాం కోడ్ని. అయిపోయింది ట్రాన్స్లేషన్. సార్ ప్రూఫ్ ఏంటి సార్ ట్రాన్స్లేషన్ అయిందని? నేను చెప్తా. ఈ ప్రోగ్రామ్ని ముందు మన హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. రేపటికి ఉండాలిగా, ఎల్లుండికి ఈ ప్రోగ్రామ్ ఉండాలిగా. మనం ఏం చేయాలంట? ప్రోగ్రామ్ రాస్తే సరిపోదు. కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ రాస్తే సరిపోదు, దాన్ని సేవ్ చేయడం నేర్చుకోవాలి. సేవ్ చేయడం అంటే దాచిపెట్టుకోవడం, రేపటికి కూడా. ఓకేనా? మరి ఎలా సార్ సేవ్ చేయడం అంటే ఆల్ట్ F. ఇదిగో ఫైల్ అనే ఆప్షన్ ఉందా? ఫైల్ దాంట్లో చూడు, సేవ్ అనే ఒక మెనూ ఐటమ్ కనిపిస్తుందా? సో ఫైల్ ఇస్ ఏ మెనూ, ఎడిట్ మెనూ, సర్చ్ మెనూ, రన్ మెనూ, కంపైల్ మెనూ, ఓకే, డీబగ్ మెనూ, ప్రాజెక్ట్ మెనూ,
options menu. These are all menus. Go to the file menu. There you can see a menu item called save. Our shortcut is F2. Click it or give the F2 ఇచ్చా. I have given F2. చూడండి ఎక్కడ సేవ్ చేస్తున్నాను. మన కంప్యూటర్లో సి అనే ఒక డ్రైవ్ ఉందంట, ఆ డ్రైవ్ లో టీసీ అనే ఒక ఫోల్డర్ ఉందంట, ఆ ఫోల్డర్ లో బిన్ అనే ఇంకో ఫోల్డర్ ఉందంట, ఫోల్డర్ ఆ ఫోల్డర్ లో నేను సేవ్ చేస్తా. ఏమని సేవ్ చేస్తా? నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ ఏమని సేవ్ చేస్తా? అయితే నాగార్జున నో ANR.C అని సేవ్ చేశా. పేరు ఎప్పుడు కూడా రీజనబుల్ గా పెట్టాలి. ఊరికనే స్టార్టింగ్ ఏంటంటే కొద్ది డిఫరెంట్ గా నేమ్స్ ఇస్తే మీరు అట్రాక్ట్ అవుతారని కావాలని ఇస్తున్నా. ANR.C ఓకేనా? ఓకే, ఓపెన్ చేద్దాం. ఓకే అనే బటన్ క్లిక్ చేస్తున్నాం. ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు ANR.C. ఇప్పుడు చెప్పండి రా, మనం ఒక ప్రోగ్రామ్ అంటే మన ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాం ఏ నేమ్తో? ANR.C అని. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఎక్కడ సేవ్ అవుతుంది? బిన్ ఫోల్డర్ లో. బిన్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? టీసీ ఫోల్డర్ లో. టీసీ ఫోల్డర్ ఎక్కడ ఉంది? సి డ్రైవ్ లో. అది గుర్తుపెట్టుకో. సేవ్ చేసావు కదా, మళ్ళీ ఒకసారి కంపైల్ చేసుకో. Alt F9 సార్. Alt F9. 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి మన ఇమేజ్ చూద్దాం. ఒకసారి చూడండి బంగారం చూడండి. ఇదిగో మన ప్రోగ్రామ్ కంపైల్ చేసాం. .obj ఫైల్ జనరేట్ అయి ఉంటుంది ఎర్రర్స్ లేకపోతే. అయితే ఓకే సార్, .obj ఫైల్ ఉందా లేదా చూద్దామా? ఎక్కడ చూస్తారు సార్? ఇప్పుడే నువ్వు సేవ్ చేసిన పాత్ గుర్తుందా? ఎక్కడ సేవ్ చేస్తాం మనం? సి డ్రైవ్ లో. వెళ్ళు, సి డ్రైవ్ వెళ్ళు. ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేయి. ఫస్ట్ ఏదో ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి, ఓపెన్ చేయగానే దిస్ పీసీ అని కనిపిస్తుంది. క్లిక్ చేయి. క్లిక్ ఆన్ దిస్ పీసీ అండ్ గో టు ద సి డ్రైవ్. చూడు డి డ్రైవ్, సి డ్రైవ్ కనిపిస్తున్నాయా? ఇక్కడ సి డ్రైవ్ క్లిక్ చేయి. సి డ్రైవ్ లో ఏ ఫోల్డర్ నానా? టీసీ అనే ఫోల్డర్. ఓపెన్ చేయి, డబుల్ క్లిక్ చేయి. ఎస్, దీంట్లో ఏ ఫోల్డర్? బిన్ ఫోల్డర్. దాన్ని ఒకసారి డబుల్ క్లిక్ చేయి. దాట్స్ ఇట్. ఇదిగో ANR.C. ఆ పక్కనే చూడు ANR.obj ఫైల్ కూడా ఉంది. ANR.C, ANR.obj ఫైల్. ఇదిగో సి ఫైల్ ఎక్కడ చూడు. టైప్ సి ఫైల్ ఓ ఆబ్జెక్ట్ ఫైల్. అంటే ఇప్పుడు ఇదేంటి? ఆబ్జెక్ట్ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్ పక్కాగా సి ప్రోగ్రామ్ తో కంపేర్ చేస్తే సమ్ ఎక్స్ట్రా కోడ్ తో ఉంటుందని చెప్పాను నేను, గుర్తుందా? ఎందుకంటే మనం రాసిన కోడ్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచకుండా కంపైలర్ చాలా మోడిఫికేషన్స్ చేసి ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ కోడ్ యొక్క సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే అనుకుంటా కంపైలర్ నేను ఇది 465 లైన్స్ ఏవో కంపైల్ చేసే అని అంటుంది. అది కంపైల్ చేయడం అంటే మేబీ జనరేట్ చేసిన కౌంట్ చెప్తున్నట్టుంది బంగారం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. ఒక్క నిమిషం నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందిరా, క్లారిఫై చేసేసుకుందాం. ఇది ఓకే, జస్ట్ అమౌంట్. ఎస్, ఒకసారి మళ్ళీ మన ఎడిటర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాము సార్. దాన్ని మ్యాక్సిమైజ్ చేయి. ఆల్ట్ ఎంటర్. మ్యాక్సిమైజ్ చేసాను సార్. రెండో స్టేట్మెంట్ ని కామెంట్లో పెడదాం. Alt F9. అది సంగతి. జస్ట్ మూమెంట్. ఇక 10 ఉన్నాయి, ఇది 11 చూపించింది అంతే. ఇప్పుడు కరెక్ట్ అంతే. అర్థమైందిరా ఎందుకు అలా చూపిస్తుంది? ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఏమని ఎక్కువ ఎర్రర్స్ ఏదో చించేస్తున్నట్టు కంపైల్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది కదా. ఎందుకు బిల్డప్ ఇచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. చెప్పనా? తను చెప్పింది కరెక్టే. ఎక్కువ లైన్స్ ని కంపైల్ చేస్తుంది. Alt F9 ఎన్ని లైన్స్ చూపిస్తుంది చూడరా? 465 లైన్సా? దేవుడా, మరి అన్ని లైన్స్ ఎక్కడ కంపైల్ చేస్తుంటా? నేను ఎక్కడ రాసాను సార్ అంటావా? ఇప్పుడు చెప్తా అసలు విషయం. ఇక్కడ చూసారా? దీన్ని ఒకసారి చదవండి అన్న, మనసులో, బయటికి కాకపోయినా మనసులో చదువుకోండి.
stdio.ho. ఇదేంటన్నా మరి కాని.h. ఓహో సూపర్. ఈ రెండు హెడర్ ఫైల్స్ లో చాలా కోడ్ ఆల్రెడీ ఉండుంటుంది, అది ప్రీడిఫైన్ కోడ్, తర్వాత మాట్లాడదాం దాని గురించి. అది ఆ కోడ్ ని కూడా, ఆ లైన్స్ ని కూడా కంపైల్ చేసేస్తుంది మన ప్రోగ్రామ్. దాంట్లో ఉన్న లైన్స్ ఎక్కువ, అందుకే మనకి కౌంట్ అన్ని చూపిస్తుంది 465. మన ఎన్ని ఉన్నాయి ఆ కామెంట్స్ తో కలిపి, కామెంట్స్ ని కూడా చెక్ చేస్తుంది కదా, అందుకే కంపైల్ చేస్తున్నట్టు బిల్డప్ చేస్తుంది. చెక్ చేసి ఇగ్నోర్ చేస్తుంది కదా, చెక్ చేయకుండా ఇగ్నోర్ చేయలేదుగా, అంటే 1 ఆ కామెంట్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు మనం. గాట్ మై పాయింట్? హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఎస్. ఇప్పుడు చెప్పండి రా. Yes, sir. మనము రాసిన కోడే కాకుండా ఇంక్లూడ్ అని ఏదో కోడ్, అంటే ప్రీడిఫైన్డ్ కోడ్ ని నా ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసా జస్ట్ లైక్ కాపీ పేస్ట్ చేసినట్టు. వాటిని కూడా కంపైల్ చేసి నేను ఇన్ని లైన్స్ ని కంపైల్ చేశా అని చెప్తుంది. ఒక్క ఎర్రర్ కూడా లేదబ్బా, భలే రాసావని చెప్తుంది. అవునా? దట్స్ ఇట్. కూల్. అది ఆబ్జెక్ట్ ఫైల్ కాదు, కంపైల్ చేస్తున్న కోడే చాలా లైన్స్ అని చెప్పడం. కన్ఫర్మ్ చేసేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆబ్జెక్ట్ ఫైల్ ఉందా, క్రియేట్ అయిందా? ఇదిగో ప్రూఫ్ చూపించాను కదా, బిన్ ఫోల్డర్ లో ANR.C ప్రోగ్రామ్ ఉంది అండ్ ఆల్సో ANR.obj ఫైల్ కూడా ఉంది. సూపర్ సార్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫైల్ ని .exe ఫైల్ గా కన్వర్ట్ చేయాలి సార్. నేను కన్వర్ట్ చేసుకో. ఎట్లా కన్వర్ట్ చేయాలి సార్? OBJ ఫైల్ ని, అంటే ఆబ్జెక్ట్ ఫైల్ ని, ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ని డైరెక్ట్ గా రన్ చేయలేము, రన్ అవ్వదు. అది ఆబ్జెక్ట్ ఫైల్ ఎప్పుడు కూడా రన్ అవ్వదు, గుర్తుపెట్టుకో. .obj ఫైల్స్ డైరెక్ట్ గా రన్ అవ్వు, దాన్ని exe ఫైల్ గా కన్వర్ట్ చేయాలి. exe ఫైల్ గా కన్వర్ట్ చేయాలంటే ఇంకొక కమాండ్ ఇవ్వాలి. మళ్ళీ అదే కంపైలర్ ని పిలిచి కంట్రోల్ F9 అని ఇవ్వాలి. అరే కంపైలర్ కంట్రోల్ F9 అని అంటావు. కంట్రోల్ F9 అని ఎప్పుడైతే ఇచ్చావో అవుట్పుట్ వస్తుంది. కంట్రోల్ F9 అని ఎప్పుడైతే నువ్వు కమాండ్ ఇచ్చావో అప్పుడు అవుట్పుట్ వస్తుంది. సార్ ఇప్పుడు అవుట్పుట్ వచ్చిందా? వచ్చింది. నిజం? ట్రూ? అయ్యో నిజమప్ప. చూడు, కంపైల్ చేస్తే ఎర్రర్స్ లేవా? కంట్రోల్ F9 ఇస్తుందని చూడు. బ్లాక్ స్క్రీన్ మీరు ఎవరైనా చూసారా? ఏమండి ఇక్కడ బ్లాక్ స్క్రీన్ కనిపించిందా ఎవరికైనా? లేదా? రెడీ 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 రెడీ, బ్లాక్ స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది. రెడీనా అందరూ? కంట్రోల్ F9 ఇస్తున్నా. 1 2 3 గో. ఎవరైనా బ్లాక్ స్క్రీన్ వచ్చి వెళ్ళినట్టు ఎవరైనా చూసారా? Yes, sir. వెరీ గుడ్. చూసారంట ఒక అబ్బాయి. వెరీ గుడ్ నాన్న, నువ్వు గెలుచుకున్నావు. అది అది ఏది అది పెన్సిల్ బాక్స్ గెలుచుకున్నావు. వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి పెన్సిల్ బాక్స్ తీసుకో. కానీ కరోనా అయిపోయిన తర్వాత. ఓకే, సరదాగా చెప్పాను, జస్ట్ ఫర్ కిడింగ్. నౌ టెల్ మీ. బ్లింక్ వచ్చి వెళ్ళిపోయింది. ఇదేదో సినిమాలో మెరుపుతీగ అట్లా ఒక్కసారి వచ్చి వెళ్ళిపోమ్మా. మెరుపుతీగ అనగానే ఇట్లా ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది చూడు, అట్లా ఉంది మన పరిస్థితి. సార్ 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 ఒక్కసారి మళ్ళీ రమ్మని చెప్పరా? అయితే రెడీ అందరూ, 1 2 3 గో. అయ్యా మళ్ళీ వచ్చిపోయింది సార్, ఎట్లా సార్ చూసేటిది? ఏం లేదప్పా, దానికి ఒక కమాండ్ ఉంది చూడాలంటే, Alt+F5. యాక్చువల్గా ప్రోగ్రామ్ రన్ అయిపోయింది, అవుట్పుట్ కూడా వచ్చింది. ఓకే, అవుట్పుట్ కూడా వచ్చింది. అప్పుడు నేనేం చేయాలంటే Alt+F5 అని ఇవ్వాలి. అదిగో అవుట్పుట్. ఎన్నిసార్లు ప్రింట్ అయింది చూడండి. వెల్కమ్ టు సి వరల్డ్, వెల్కమ్ టు సి వరల్డ్, వెల్కమ్ టు సి వరల్డ్, వెల్కమ్ టు సి వరల్డ్ అని 4-5 టైమ్స్ ప్రింట్ అయింది. అంతేనా సార్? కంట్రోల్ F9 కంట్రోల్ F9 కంట్రోల్ F9 కంట్రోల్ F9 కంట్రోల్ F9 కంట్రోల్ F9 ఒక 5 సార్లు మళ్ళీ రన్ చేశా. ఇప్పుడు Alt+F5 అని అవుట్పుట్ చూద్దామా? అవుట్పుట్ చూడడానికి Alt+F5. వామ్మో, అవును సార్ బాగా రన్ అవుతుంది. మీకు ఎక్కువ బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుందా? చాలా సార్లు రన్ చేశాను. ఒక్కసారి అవుట్పుట్ చూద్దాం. అదిగో ఆల్ట్. ఓకే కదా? దాట్స్ నైస్. అర్థమైంది సార్, అర్థమైంది సార్. అవుట్పుట్ వస్తుంది సార్, కాకపోతే అట్లా వచ్చి అలా అవుట్పుట్ డిస్ప్లే అయ్యి అట్లా పారిపోతుంది సార్, మెరుపు తీగ లెక్క. సార్ నేను ఇప్పుడు 10 టైమ్స్ రన్ చేస్తే 10 అవుట్పుట్లు కనిపించినాయి అక్కడ. 100 టైమ్స్ రన్ చేస్తే 100 అవుట్పుట్లు కూడా కనిపిస్తాయి సార్? కనిపిస్తాయి. సార్ ఎందుకు సార్ పాత అవుట్పుట్లన్నీ తీసేయండి సార్. నువ్వు అసలే నచ్చలే, నీ క్లాసు కూడా నచ్చలే, ఏదేమైనా అనుకో నీ పద్ధతి నచ్చలే అని సాంగ్ కూడా పాడిండు అబ్బాయి. ఎందుకు సార్ అవుట్పుట్లన్నీ మొత్తం తీసేసేయండి అన్నాడు. అయితే ఏమీ లేదన్నా, నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. CLR/SCR అని ఒక ఆయా ఉంది ఇక్కడ. ఆయాని పిలిచావనుకో, CLR/SCR అంటే ఎవరు? ఆయా. ఆయా వచ్చి ఏం చేస్తుందంటే మొత్తం స్క్రీన్ అంతా క్లియర్ చేసి వెళ్ళిపోద్ది. కాబట్టి చూస్తావా? ప్రింట్ చేసే ముందు, ఏదైతే ప్రింట్ చేస్తున్నావో ప్రింట్ చేసే ముందు ఆయాని పిలిచా. ఆయా పేరేంటి? CLR/SCR. CLR/SCR అనగానే పరిగెత్తుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోద్ది. కంట్రోల్ F9.
సార్ అవుట్పుట్ చూడట్లేదు కదా సార్. అవుట్పుట్ చూడడం ఎలా? ఆల్ట్ F5 అదుగో ఆయం వచ్చింది, మొత్తం క్లీన్ చేసిపోయింది. ఆ తర్వాత నువ్వు అవుట్పుట్ ప్రింట్ చేసుకున్నావు. ఇది కన్సోల్ మానిటర్ అంటారు దీన్ని. ఏదైతే బ్లాక్ స్క్రీన్ నీకు కనిపిస్తుందో దీన్ని ఏమంటారు? కన్సోల్ మానిటర్ లేదా అవుట్పుట్ స్క్రీన్ అని అంటే సరిపోతుంది. అవుట్పుట్ ఎక్కడైతే చూస్తావో దాన్ని అవుట్పుట్ స్క్రీన్ అంటాం, లేదా కన్సోల్ మానిటర్ అంటాం. అక్కడ చూసే అవుట్పుట్ని. సూపర్ సార్, అదిరిపోయింది. జూజూబీ కంట్రోల్ F9 మళ్ళీ రన్ చేశా. పాత అవుట్పుట్ ఉంటుందా ఉండదా? ఆల్ట్ F5 లేదు, ఎందుకంటే ఆయం వచ్చింది, పాత అవుట్పుట్ని క్లియర్ చేసింది. ఆ తర్వాత మనం ప్రింట్ చేసాం. అది స్టోరీ, అర్థం చేసుకో. సార్ 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 ప్రతిసారి రన్ చేసిన ప్రతిసారి అవుట్పుట్ చూడడానికి ఆల్ట్ F5 క్లిక్ చేస్తున్నాం కదా, అలా కాకుండా ఏమన్నా నేను అవుట్పుట్ వెళ్ళి డిస్ప్లే అయ్యాక అవుట్పుట్ స్క్రీన్ దగ్గరే కాస్త అలా వెయిట్ చేయాలంటే ఏమైనా చేయొచ్చా? ఇలా రాయి. యా, ఎవరు? తేజస్ అది? భూమిక సార్. తేజస్? భూమిక. ఓ భూమికానా? ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్, నైస్. గెట్ CH ఆల్ట్ F9 కంట్రోల్ F9. హే చూడు, నేను కంట్రోల్ F9 ఇస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు చూసారా? 1 2 3 గో. హే కర్సర్ అక్కడే ఉండిపోయింది, మెరుపుతీగ పారిపోలా. అదే సార్ నేను అవుట్పుట్ ని చూడగలుగుతున్నా. ఎందుకంటే ఆ గెట్ CH ఫంక్షన్ ఏం చేస్తుందంటే, నువ్వు ఏదో ఒక కీ ప్రెస్ చేసేంత వరకు అది వెయిట్ చేస్తా ఉంటుంది. గెట్ CH అవుట్పుట్ స్క్రీన్ పైన కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్లో ఏ కీ అంటే నీకు ఇష్టమైతే ఆ కీని ప్రెస్ చేయ సార్. నేను ఏని ప్రెస్ చేస్తున్నాయి సార్, ఏ అని ప్రెస్ చేస్తా, చూసా బయటకు వచ్చేసింది. సో గెట్ CH ఎందుకు అంటే ప్రస్తుతానికి దాని మీనింగ్ వేరే ఉంది, దాని మీనింగ్ వేరే ఉంది. నేను చెప్పాలి, చెప్తా తర్వాత. ప్రస్తుతానికి మాత్రం చెప్తాను. గెట్ CH ప్రస్తుతానికి ఎందుకు యూజ్ చేస్తామంటే, అవుట్పుట్ ప్రింట్ అయ్యాక అవుట్పుట్ స్క్రీన్ పైన వెయిట్ చేయట్లా కర్సర్, అర్థమైందా? అక్కడే ఉండాలి, ఆ స్క్రీన్ అలా కనిపిస్తూ ఉండాలి. ఏదో ఒక కీ ప్రెస్ చేసేంత అక్కడే ఉండాలంటే దీన్ని కాల్ చేయి. సరిపోద్ది, దీన్ని కాల్ చేయి, అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది కర్సర్. నువ్వు ఏదో ఒక కీ ప్రెస్ చేసేంత వరకు అక్కడ నుంచి ఇక్కడ రావు, ఈ ఎడిటర్లోకి మళ్ళీ రావు. ఇది తీసేస్తే ఏంటి సార్ పరిస్థితి అంటే, విషయం ఏంటంటే అవుట్పుట్ స్క్రీన్ పైన అవుట్పుట్ ప్రింట్ అయ్యి ఆ అవుట్పుట్ స్క్రీన్ నుంచి మళ్ళీ ఆటోమేటిక్ ఎడిటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రాస్తే ఏంట్రా అంటే, ఎడిటర్ అంటే ఇదే మనం ప్రోగ్రామ్ రాసే ప్లేస్ని ఎడిటర్ అంటారు, ఓకేనా? ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఇచ్చా. ఇప్పుడు ఏమైంది, వెళ్ళి అవుట్పుట్ ప్రింట్ అయ్యి గెట్ CH రన్ అయింది కాబట్టి అలా వెయిట్ చేస్తుంది కర్సర్. ఎప్పుడైతే ఎంటరో ఏనో బీనో సీనో స్పేసో ఏదో ఒకటి టైప్ చేశాను అనుకో, అప్పుడు మళ్ళీ ఎడిటర్లోకి వస్తున్నాం, అంతే డిఫరెన్స్. సో ఎడిటర్లోకి రావడం అనేది కామన్. గెట్ CH ఇస్తే అక్కడ ఆగి మనం ఏదో కీ ప్రెస్ చేస్తే ఎడిటర్కి వస్తుంది, గెట్ CH ఇవ్వకపోతే ప్రింట్ చేసి మళ్ళీ ఎడిటర్లోకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది, అంతే తేడా. మరి ఈవిడ పేరేంటి? CLRSCR. దీన్ని ఏంటంటాం? ఆయమ్మ అంటాం. ఆయం పని ఏంటి? మొత్తం క్లియర్ చేయడం. ఇది స్టోరీ, ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది, మొత్తం క్లారిటీ రాలా కానీ కొంత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను కంట్రోల్ F9 ఇస్తే ఏం జరిగింది సార్ చెప్పనా? ఏం జరిగిందో చెప్పలేదు కదా, ఇదిగో ఇది జరిగింది. ఇక్కడ స్క్రీన్ అది మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసామే. ఎక్స్ప్లెయిన్ చేసింది నిన్న అందరూ వచ్చారా క్లాస్కి? బాబు నిన్న కనుక మీరు క్లాస్ మిస్ అయి ఉంటే దయచేసి మనం మధు టెక్ స్కిల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో 3rd C వీడియోని అప్లోడ్ చేసి పెట్టా, దాన్ని చూడండి. చూస్తే ఈ ఇమేజ్ ఏంటో బాగా అర్థమైంది. చాలా స్లోగా చెప్పాను నిన్న, మొత్తం క్లాస్ అంతా ఈ ఒక్క ఇమేజ్కి అయిపోయింది నిన్న. సో అది చూసి మళ్ళీ ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ 4 వీడియోస్ మళ్ళీ చూడండి. అట్లా ఎక్కువ వీడియోస్ ఏమి ఉండవు, మేబీ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తే చేస్తా యూట్యూబ్లో, ఒక 5 వీడియోస్. ఒక క్లారిటీ వస్తుంది మనం ఎలా చెప్తున్నాం అనేది, కొంతమంది క్లారిటీ ఇవ్వడానికి తప్ప అక్కడ ఫ్రీగా మనం ప్రొవైడ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తా. సో దాట్ ఫస్ట్ నుంచి 5 క్లాసుల వరకు ఎవరైనా మిస్ చేసి ఉండుంటే ఏ భయం లేకుండా ఆ 5 క్లాస్ని చూసిందే చూసి మళ్ళీ చూసి అర్థం చేసుకొని నెక్స్ట్ క్లాస్కి వస్తే అప్పుడు చాలా బాగా అర్థమైంది, ఓకేనా? ఎస్, ఇప్పుడు చెప్పండి రా. ఈ .obj ఫైల్ అయితే కంపైల్ టైంలో జనరేట్ అయిపోయింది కదా, ఈ .obj ఫైల్. దీన్ని .exe ఫైల్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇలా కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేయాలి అంటే నువ్వు మళ్ళీ కంపైల్ అని పిలవాలి. ఎవరిని పిలవాలి? మళ్ళీ కంపైల్ అని పిలవాలి. ఏమని పిలవాలి? సరి కంట్రోల్ F9 అని పిలవాలి. కంట్రోల్ F9 అని ఎప్పుడైతే కమాండ్ ఇచ్చావో మళ్ళీ కంపైలర్ వచ్చి .object ఫైల్ని కాస్త .exe ఫైల్గా కన్వర్ట్ అయింది. .exe ఫైల్ ఈస్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఆ exe ఫైల్ రన్ అయితేనే నీకు అవుట్పుట్ వస్తుంది, గుర్తుపెట్టుకో. చివరికి
ఆబ్జెక్ట్ ఫైల్ ని జనరేట్ చేసింది ఎవర్రా? కంపైలర్ సార్. సి కంపైలర్ సార్. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ని ఈఎక్సీ ఫైల్ గా కన్వర్ట్ చేసింది ఎవర్రా? సి కంపైలర్ సార్. ఈఎక్సీ ఫైల్ ఏం కోడ్ ఉంటుందిరా? మిషన్ కోడ్ సార్. ఇప్పుడు చెప్పు, నువ్వు రాసిన సోర్స్ కోడ్ ని, అర్థమవుతుందా? నువ్వు రాసిన సోర్స్ కోడ్ ని అంటే ఈ ప్రోగ్రామ్ ని, అర్థమైందా? నువ్వు రాసిన ఈ సోర్స్ కోడ్ ని మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేసిన బంగారం ఎవరు? కంపైలర్, రోబో చిట్టి, డెనిస్ రిచి ప్రొవైడ్ చేసిన ఆ రోబో చిట్టి, కంపైలర్ చిట్టి, అవునా కదా? మరి .exe ఫైల్ చూపిస్తారా సార్ మీరు? ఇదిగో చూపిస్తా, చూసుకో బిన్ ఫోల్డర్ లోనే. ఇదిగో ANR.c, ANR.obj అండ్ ANR.exe ఫైల్. ఈ exe ఫైల్ రన్ అయ్యే మనకి అవుట్పుట్ ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకి వెల్కమ్ టు సి అనే అవుట్పుట్ వచ్చింది అంటే ఆ exe ఫైల్ రన్ అయ్యి, ఆ మిషన్ కోడ్ రన్ అయ్యి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు చెప్పండి రా, అర్థమైనట్టేనా అందరికీను? ఎస్ సార్. గుడ్ నాన్న, అందరికీ అర్థమైంది కదా? దట్స్ నైస్. ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ చెప్తా. ఈ ప్రోగ్రామ్ లో మనకి కొన్ని పాయింట్స్ అర్థమయ్యే చూడు, అలా కొంచెం కొంచెం నేర్చుకోవడం అంతే. సో హూ ఇన్వెంటెడ్ సి? డెన్నిస్ రిచి. డెనిస్ రిచి అంట, తను ఇన్వెంట్ చేశారంట. ఎక్కడ, ఏ కంపెనీలో ఇన్వెంట్ చేశారో తెలుసా? తను ఒక దగ్గర వర్క్ చేసేవాడు. ఏ కంపెనీనో తెలుసా? అది AT&T బెల్ ల్యాబ్స్. AT&T బెల్ ల్యాబొరేటరీస్ లో తను వర్క్ చేసేవాడు. అర్థమైందా? ఒక్కసారి చూపిస్తా ఉండండి, కొంచెం చెప్దాం. హిస్టరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఐడియా ఇచ్చి మన ప్రోగ్రాంలోకి వెళ్దాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్యూచర్లో కొంత హిస్టరీ చెప్పుకుందాం. అట్లా ఒకేసారి హిస్టరీ చెప్పుకున్నా ఏం అవసరం లేదు. పెద్ద మనకు కావాల్సింది ప్రోగ్రామే. మనం ఓన్గా ప్రోగ్రామ్స్ చేయగలిగే ఆ ఇది కావాలి, ఆ టాలెంట్ కావాలి, ఆ కాన్ఫిడెన్స్ కావాలి, అవునా కాదా? ఆ కాన్ఫిడెన్స్ మనకి ఇంపార్టెంట్ తప్ప ఈ హిస్టరీలు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు మెల్లగా. మనకి ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. హిస్టరీదే ఉంది, తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా? ఎస్, చూడండి, ఇది హిస్టరీ గురించి ఎప్పుడు చెప్తే ఇంతే చెప్పేది, ఈ పాయింటే చెప్తాను నేను. ఆ తర్వాత కావాలంటే ఇంకా డెప్త్ వెళ్దాం, ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. నాట్ నీడెడ్, మీరు చదివిన అర్థమైంది ఆ పాయింట్. సో సి ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్, వి నో దట్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై ఆర్ ఇన్వెంటెడ్ బై డెనిస్ రిచి ఇన్ 1972. కొన్ని బుక్స్లో 1970s అని ఉంటుంది. ఓకే, 1972 ఈస్ ద కరెక్ట్ ఇయర్ యాక్చువల్లీ. 70s అంటే 70s లో అని దాని మీనింగ్ కదా. ఓకే, సో ఇన్ 1972 at AT&T బెల్ ల్యాబ్స్ ఇన్ USA, ఇక్కడ ఇన్వెంట్ చేశారు. దట్స్ ఇట్. So C is a programming language and it is invented by Dennis Ritchie in 1972 at AT&T Bell Laboratories. AT&T అంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్స్ అనేది కంపెనీ, దాని అబ్రివేషన్ అంతే. ఈ ముక్క చాలండి మన ప్రస్తుతానికి. ఆ ప్రీవియస్ ఏమంటారు దాన్ని, ప్రీవియస్ హిస్టరీ అంతా ప్రస్తుతానికి అవసరం లేదు, మధ్యలో ఎప్పుడో ఒకసారి మళ్ళీ చెప్తా. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు, ప్రస్తుతానికి ఆ హిస్టరీ చాలు. రెండో ప్రోగ్రామ్ చెప్పుకుందాం దానికంటే. చెప్పండి. హార్డ్ కాపీ పీపీటీ కాదు, అది నోట్స్. అది నోట్స్ మేడం ప్రిపేర్ చేసిన నోట్స్. నేను సి క్లాస్ యాక్చువల్గా చెప్పను, మేడం చెప్తున్నారు ఒక 12 years నుంచి. కొత్తగా నేను స్టార్ట్ చేశాను సి క్లాస్, అది మేడం నోట్స్. కావాలంటే నేను ఏం చేస్తానంటే ఆ నోట్స్ నుంచి ఆ పార్ట్స్ మీకు ఎవ్రీడే పంపిస్తాను కదా ప్రోగ్రామింగ్లో, అందులో పంపిస్తాను. ఓకేనా? ఏ రోజు నోట్స్ ఆ రోజులాగా మీకు సెండ్ చేస్తూ ఉంటాను, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు ఓన్గా. ఓకే సార్ 8 o'clock అంటే వేరే కాలేజ్ వాళ్ళది క్లాస్ ఉంది. యా ఇట్స్ ఓకే 8కి అయితే క్లోజ్ చేసేద్దాం, ప్రాబ్లం. సో ఒక క్లారిటీ వచ్చింది కదా. ఒక్క ప్రోగ్రామ్ రాసాం కానీ కొన్ని పాయింట్స్ తెలిసే మనకి. హ్యాష్ ఇంక్లూడ్ ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ గురించి కొంత ఐడియా వచ్చింది, కామెంట్స్ గురించి కొంత ఐడియా వచ్చింది. మనం రాసే ఆ బ్లాక్ ఉందే దాన్ని ఫంక్షన్ అంటామన్న సంగతి గుర్తొచ్చింది. ఫంక్షన్కి హెడర్ ఉంటుంది, బాడీ ఉంటుందన్న సంగతి అర్థమైంది. దాంట్లో 3 స్టేట్మెంట్స్ రాసా, 3 స్టేట్మెంట్స్ రన్ అయ్యాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో స్క్రీన్ క్లియర్ చేసింది, సెకండ్ స్టేట్మెంట్ ఏమో ప్రింట్ చేసింది, థర్డ్ స్టేట్మెంట్ ఏమో ప్రింట్ అయ్యాక కర్సర్ మళ్ళీ ఎడిటర్లోకి రాకుండా ఆపింది. అంతేనా? దట్స్ వాట్ యూ హ్యావ్ లెర్న్ టుడే. వెరీ గుడ్. సండే కూడా క్లాస్ విన్నందుకు దట్స్ నైస్. బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోని కూడా మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా, మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూ అవ్వండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఇంకా మెంబర్స్ యాడ్ అవ్వాలనుకుంటే ఆ 5 వీడియోస్ చూడమనండి, 5 4 ఎన్నో
ఆ వీడియోస్ చూడమండి, 4th వీడియో అనుకుంటుంది. వీడియోస్ చూసి రమ్మనండి, ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. స్టార్టింగ్లోనే ఉన్నాం, అర్థమవుతుంది. ఎందుకంటే వీడియోస్ కూడా యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలప్పుడు చూసుకోవచ్చు కాబట్టి. సో ఎక్కువ మందికి ఇన్ఫార్మ్ చేయండి, ఎక్కువ మంది వచ్చేటట్టు ట్రై చేయండి. ఓకే, యా, థ్యాంక్ యూ ఆల్ గైస్, బాయ్. బాయ్ సార్. Bye, sir.